దక్షిణాది సినిమా అయితే శంకర్ అనే పేరు తప్పనిసరిగా వినిపించేది. ఆయన సినిమాలో భారీ బడ్జెట్ గ్యారంటీ, విజువల్ స్పెక్టికల్ గ్యారంటీ, సామాజిక సందేశం కూడా గ్యారంటీ. ఈ 3 అంశాలు మిలిపి శంకర్కు విశేషమైన బ్రాండ్ వాల్యూను తీసుకొచ్చాయి. జెంటిల్‌మన్ నుంచి రోబో వరకు వచ్చిన చిత్రాలన్నీ వరుసగా బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. స్టార్ హీరోలు, పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఆయన సినిమాలో పనిచేయడానికి పోటీ పడేవి. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలలో ఈ దిశ పూర్తిగా మారిపోయింది. శంకర్ సినిమాలంటే నిర్మాతలు, పంపిణీదారులు భయపడే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే భారీ బడ్జెట్లతో తీసిన ఇండియన్ 2 మరియు గేమ్ చేంజర్ చిత్రాలలో ఆశించిన స్థాయిలో వసూలు రాకపోవడం. ఈ 2 సినిమాల కోసం ఖర్చు చేసిన కోట్లల్లో పెట్టుబడి తిరిగి రాకపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలకు ఎదుర్కొన్నారు. ఒకప్పుడు హీరోలకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు ఇప్పుడు హీరోలే ఆయనతో పనిచేయడానికి వెనకడుగు వేస్తున్నారన్నది ఇండస్ట్రీలో చేదు నిజం. అయితే ఈ పరిస్థితులు శంకర్ మనసును మాత్రం చెదరగొట్టలేదని, ఆయన ఎంతో కాలంగా కలగంటున్న వేల్పరి ప్రాజెక్ట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయాలని సంకల్పించారని సమాచారం అందింది. తమిళ వీరుడు వేల్పరి జీవితం ఆధారంగా రూపొందబోయే ఈ చిత్రం భారతీయ చారిత్రక యుద్ధ మహాకావ్యానికి సమానంగా ఉండేలా శంకర్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో 2 భాగాలుగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని, గోప్యంగా అత్యంత జాగ్రత్తగా జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్. గత చిత్రాలపై వచ్చిన విమర్శలు బడ్జెట్ నియంత్రణలో జరిగిన పొరపాట్లలో మళ్లీ జరగకూడదని సంకల్పంతో ఈసారి శంకర్ ప్రీ ప్రొడక్షన్ను అత్యంత సైలెంట్గా పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. వేల్పరి పాత్రల్లో నటించబోయే హీరో ఎవరు, నిర్మాణ సంస్థ ఏది, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అని ప్రశ్నలకు ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. అయినా ఒక విషయంపై మాత్రం ఇండస్ట్రీ మొత్తం ఏకీభవిస్తుంది. శంకర్ కథను విజువల్గా చూపించే ప్రతిభ, గ్రాండియర్కు ఇంతవరకు ఎవరూ సరితూకంగా రాలేదు. వేల్పరి కథను ఆయన సరైన ప్రణాళికతో, నియంత్రిత బడ్జెట్తో తెరకెక్కించగలిగితే ఈ సినిమా కేవలం శంకర్కు కంబ్యాక్ మాత్రమే కాదు, భారతీయ సినిమాకే కొత్త మైలురాయి అవుతుందన్న నమ్మకం బలపడుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.